హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా కోడలి శారీ ఫంక్షన్ వ్లాగ్ అనమాట. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ పడి ఎట్లా నింపుతాము ఇంకా ఏమేమి పెడతాం అనేది తెలవాలంటే ఈ వీడియో చూడండి. ఎవరైతే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగే. మా డాడీ వాళ్ళు వచ్చారు మా ఇంటికి. సో వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ కాళ్ళు కూడా పట్టారు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ వెళ్ళిపోయాను. దాని తర్వాత మా అత్త వాళ్ళు వచ్చారు. నేను వచ్చిన 2 అవర్స్కి. ఇంకా నేను శారీ కూడా కట్టుకోలేదు సరిగ్గా, జుట్టు కూడా వేసుకోలేదు. అడిగి పోయాక మా చెల్లి వేసింది అనమాట. ఇంకా ఇక్కడనైతే అందరు రెడీ అయిపోయారు ఆల్మోస్ట్. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళడానికే ఇంకా లేట్ ఇంకంతే. మా ఖుషి కూడా ఎంత బాగా రెడీ అయింది కదా. ఇంకా పిండి వంటలేమో మా అత్త వాళ్ళు తీసుకొని వచ్చారు, అంటే మేము చేసినవి అందరం కలిసి. నేను వచ్చిన కదా ఫస్ట్, తర్వాత వాళ్ళు వచ్చారు అని అట్లా చెప్తున్నా. సండే రోజు అయిందనమాట ఫంక్షన్. మేము సాటర్డే రోజు 1 డే బిఫోర్ మురుకులు అవన్నీ చేసినాం అనమాట పిండి వంటలు. ఇంకా ఇక్కడనైతే మా ఖుషి ఫొటోస్ దిగడానికి వెళ్తుంది, ఎందుకంటే హాఫ్ సారీలో ఉండాలి కదా కొన్నైనా ఫొటోస్ అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా ఇక్కడనేమో రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా బాక్స్ పెట్టడానికి కొన్ని వైల్డ్ తీస్తున్నారు కొంతమంది అట్లా. మా అత్త వాళ్ళు అయితే వచ్చినాక నన్ను పిలిచారు అనమాట బయటికి రమ్మని. ఇక వచ్చి గంపెత్తుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా అన్నీ ఇక సెట్ చేసుకున్న తర్వాత స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయినాం అన్నీ తీసుకొని, అంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్, పిండి వంటలు అవన్నీ తీసుకొని. ఇంకా పసుపు అయితే ఇక్కడ అందరికీ పెడుతున్నా, అంటే నేను పెట్టేసరికి మా పిన్ని వచ్చేసింది గ్యాప్లా. ఇక ఆమె తీసుకొని అందరికి పెడుతుంది అనమాట నేను ఒక్కరు పెట్టేసరికి. ఇప్పుడు మా సైడ్ చూసుకుంటే ఫంక్షన్ 11 డేస్కి వేస్తారు, కొంతమంది 9 డేస్కి వేస్తారు, కొంతమంది 15 డేస్కి అట్లా చేస్తారు. ఇప్పుడు మా ఖుషికి అయితే 11 డేస్కి వేస్తున్నారు. ఫంక్షన్ వచ్చేసి సండే రోజు అయ్యిందనమాట. ఇది వీడియో తీసి కూడా నేను చాలా డేస్ అవుతుంది, ఇప్పుడు అప్లోడ్ చేసిన లేట్గా. ఇంకా స్టేజ్ మీదకి అయితే తను ఎక్కేసింది. ఇక అందరూ కూర్చున్నారు, మా అక్క, మా అన్న, పిల్లలందరూ. మా అత్తనైతే బొట్టు పెట్టి బట్టలు పెట్టేసింది. ఇంకా మా ఖుషి అయితే శారీ చేంజ్ చేసుకుంది. చాలా బాగుంది కదా శారీ అయితే, నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. మా అక్కది కూడా బాగుండే. ఇంకా తను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను బొట్టు పెట్టి బ్యాంగిల్స్ వేస్తున్నా. ఇట్లా నాకు చేయడం ఫస్ట్ టైము, అంటే నేను ఎవ్వరికి ఇట్లా చేయలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకా నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఎట్లా చేస్తారో ఏందో అని చెప్పేసి. మా అక్క పక్కన నుంచి గాజులు అందిస్తుంటే నేను వేస్తున్నా. ఇంకా నవ్వు వస్తుంది నాకు. ఫోటో వచ్చేసి తీసింది మా మరిదే, ఇంకా కామెంట్ చేస్తున్నాడు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ. ఇంకా మా అత్తనైతే బొట్టు పెట్టి పూలదండ వేసేసి ఇంకా వడి నింపడం స్టార్ట్ చేసింది. అంటే వడి 5 మెంబర్స్ అయినా 9 మెంబర్స్ అయినా ఇట్లా నింపొచ్చు అనుకుంటా, నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. ఇక మేమైతే పిండి వంటలు ఏమేమి చేసినామంటే మురుకులు, అప్పలు, ఇంకా గర్జలు, ఇంకా మురుకులలో పెద్దగా చేసినాము కొన్ని, అప్పలలో కొన్ని పెద్దగా చేసినాము, ఇంకా పూరి అట్లా వేసినాము అనమాట. ఇన్ని ఐటమ్స్ చేసినాము. ఫోటో నీకు అట్లా ఫోన్ అట్లా ఇక్కడ లైట్ రాలేదురా. చిట్టకి నీది కూడా ఆయన తాగుతుంటున్నారు. మమత ఎన్నో కూర్చుంది, నువ్వు రాబో జక్క తర్వాత
పెట్టలేదు అదొకటే పెట్టు డిజైన్ ఒకటే పెట్టు అట్లా పెట్టద్దు అక్క 5 ఒకసారి పెడతాం 5 ఒకసారి Power on. Bluetooth mode. దొరకలే अब दांडा ఆయన చెయ్యి పెట్టలేదు నా అక్కడ వెతికి చేస్తది ఆయన కొన్ని అక్కడ కొట్టే పట్టుకుంటావా జరగాలని నువ్వు ఇట్లా శివాని నువ్వు ఇట్లా దీది రే దీది పట్టుకుంటా దీది నువ్వు ఎందుకు ఉండని నేను వస్తాను అక్కడ పోయి చెప్పు లేకుండా ఆయన కూడా వేసుకుంటాను పండు పెట్టు పండు పెట్టినా పెడతా పండ్లే శ్రీరామ నాయన మొత్తం వీడియో తీయమన్నాడంట తీయాలా మొత్తం నాయన మామ ఎంత సేఫ్ తీస్తే అందరైతే వడ నింపడం అయితే అయిపోయింది. ఒక్కొక్కరు వచ్చి 5 పెట్టాలి ఏవైనా సరే. మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తుండు, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పిప్పి పిప్పి అంటుండు. అంటే మా బాబాయ్ పేరు పప్పి, అట్లా పిలుస్తుండు. నింపినవన్నీ వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాం. ఇంకా ఇక మా చిన్నోడైతే అసలు అవుతాడు పిప్పి పిప్పి అంటుండు. ఎందుకంటే మా బాబాయ్ వస్తుండు అనమాట, అమెరికా టు ఇండియా వస్తుండు. ఒకటే పప్పి తాత వస్తున్నాను మేము ఊరికే చెప్తుంటే పప్పి పప్పి అని పిలుస్తుండు. ఇంకా వీడియో కాల్ బాగా చేస్తాం కదా, అట్లా పప్పి పప్పి అంటుండు. ఫోన్ పట్టుకున్నా కూడా పప్పి అంటాడు. ఇక అనమాట మ్యాటర్. సో ఇక్కడనైతే వడి నింపిన ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫొటోస్ అయితే అందరు ఒక్కొక్కరు వచ్చి దిగుతున్నారు. ఇంకా మా అక్క వాళ్ళందరూ దిగుతున్నారు అనమాట. హైలైట్ జోక్ ఏంటంటే మా మరిది బాక్సులు తెచ్చి పెట్టిండు సాంగ్స్ పెడదామని. అసలు కరెంటే లేకుండా ఫంక్షన్ అయిపోయే దగ్గరకు వస్తున్నప్పుడు పవర్ వచ్చింది. ఇప్పుడు పెట్టినాం ఇంకా సాంగ్స్. ఒక సాంగ్ పెడతా వినండి. మా డాడీ పెట్టిండు ఆ సాంగ్ కరెంట్ వచ్చిన తర్వాత. ఆ సాంగ్ ఏ మూవీలోదో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడనైతే మా పిన్ని మా మమ్మీ ఫోటో దిగుతున్నారు. ఇక వాళ్ళు దిగిన తర్వాత ఇక్కడనైతే మా మామయ్య వాళ్ళందరూ దిగుతున్నారు. కాకపోతే మా డాడీ ఒక్కరు జాయిన్ అయ్యిండు, మిగతా వాళ్ళందరూ నాకు మామయ్యలే. ఇంకా మా అన్న ఉన్నాడు అందులో, సారీ. అండ్ ఇక్కడనైతే మా స్మాల్ ఫ్యామిలీ అయితే వచ్చేసింది. మా చిన్నోడు, నేను, మా హస్బెండ్. ఇంకా మేము దిగిన తర్వాత ఇక్కడనైతే అందరూ డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు పిల్లలు. మా చిన్నోడు పడుకొని లేచిండు అనమాట. ఇక పడుకొని లేవగానే సౌండ్ బాక్స్లకి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. వానికి డ్యాన్స్ అంటే పిచ్చి, సౌండ్ వస్తే చేస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ చేస్తుంటే ఆగుతలేడు అస్సలు. అన్నం తినమంటే తిన్నాడు, కాకపోతే డ్యాన్స్ చేస్తాడు. అట్లా ఉంటుంది మావంతోటి. అన్నం అయితే అస్సలు తిన్నాడు, ఎంత సతాయిస్తాడో. ఇంకా మేమైతే అందరం తినేసినాము మా చిన్నోడు పడుకున్నప్పుడే. చూడండి మీరు ఎట్లా చేస్తారో, నేను తినిపిస్తున్నా అప్పుడు ఎవరో వీడియో తీసిర్రు, అది కూడా క్లిప్ యాడ్ అయిందనమాట ఇప్పుడు. ఇక అందరూ తిన్నారు, ఇక వాళ్ళ డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు. మా డాడీ ఏమో పిల్లలందరినీ చూస్తూ ఉన్నాడు కూర్చొని. మా చుట్టుకి ఉంటుంది మా పూజక్క బిడ్డే, ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా ఇంగ్లీష్, అంత బాగా మాట్లాడుతుంది. ఇక్కడ అక్క చెల్లెల్లో చూడండి ఎట్లా చేస్తున్నారో, ఒక క్లిప్ తీసుకుంటున్నారు వీడియో. ఇంకా ఈ అక్క వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మా చెట్టు మా దివ్యక్క బొంబాయి స్టెప్ వేస్తున్నారు. ఇక్కడ నేను మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తే నాకు కాపీరైట్ పెడుతుందని చెప్పేసి నేను యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మా చిన్నోడైతే తినడం అయిపోలే, తిరుగుతుండు. ఇంకా అది తప్పితే అన్నీ చేస్తాడు, తినడం తప్పితే. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరం బిందాస్గా కూర్చున్నాం. ఇక్కడ ఫ్యామిలీ అంతా అలసిపోయినాం కదా. ఇక్కడనైతే మా నందినక్క అనమాట, వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ అక్క. ఇక్కడ నేను చెప్తున్నా సర్పంచ్ అక్క అని చెప్పేసి, ఇట్లనే చూపిస్తావా అని అంటుంది నన్ను. సో ఇట్లా అనమాట ఫంక్షన్ అయితే ఈ విధంగా జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.